హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఫైనల్లీ అప్డేటెడ్ 2024 పల్సర్ 220F ఒక డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అయితే తీసుకొచ్చాను. 220F అనేది ఒక టైంలో ఒక లెజెండరీ మోటార్ సైకిల్. ఇప్పటికి కూడా ఈ బైక్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫస్ట్ ఈ బైక్ లో మనకి మెయిన్ అప్డేట్స్ గురించి మాట్లాడితే గ్రాఫిక్స్ లో అయితే చేంజ్ అయింది. ట్యాంక్ ఇంకా ఫేరింగ్ పైన 220 అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. సేమ్ స్టిక్కరింగ్ అనేది మనకి పల్సర్ 150 లో కూడా ఇచ్చారు. దీంట్లో మనకి ఇంకొక అప్డేట్ వచ్చేసి ఫుల్లీ డిజిటల్ మోనోక్రోమ్ ఎల్సిడి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్, కాల్ అలర్ట్స్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బైక్ లో మనకి ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారు. లాంగ్ ట్రావెలింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,38,000 అయితే ఉంది. దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు చూసేది రెడ్, ఇంకా గ్రే అండ్ బ్లూ కలర్ కూడా ఉంది. ఈ బైక్ ని రివ్యూ చేయడానికి ప్రొవైడ్ చేసిన జేపీ ఆటోమోటివ్స్ నెరెడ్మెంట్ వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాంటాక్ట్ చేయండి. 2024 పల్సర్ 220F మనం ఫ్రంట్ నుంచి చూడడానికి సేమ్ అదే ఓల్డ్ లెజెండరీ లుక్ అయితే ఉంది. టోటల్ గా మనకి ఆఫ్ ఫేరింగ్ డిజైన్ తో వస్తుంది. ఫోల్డబుల్ మిరర్స్ డిజైన్ అనేది నాకు పర్సనల్ గా చాలా బాగా ఇష్టం. ఫ్రంట్ మనకి హెడ్ లైట్ పరంగా ఎటువంటి చేంజ్ అయితే లేదు. పైలట్ ల్యాంప్స్ గానీ, హెడ్ లైట్ గానీ టోటల్ గా హాలిజన్ సెటప్ అయితే వస్తుంది. పల్సర్ F250 లో ఇచ్చినట్టు దీంట్లో కూడా టోటల్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ ఇచ్చుంటే బాగుండేది. సైడ్ లో మనకి ఎయిర్ వెంట్స్ అనేది ఇచ్చారు, ఏరోడైనమిక్స్ అనేది ఇంప్రూవ్ చేయడానికి. ఇండికేటర్స్ అయితే అవే ఓల్డ్ మనకి ఫ్లెక్సిబుల్ హాలిజన్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి కి అయితే ఇప్పటికి కూడా అప్డేట్ చేయలేదు. టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఇచ్చారు. యూఎస్డి అనేది ఇచ్చుంటే ఇంకొద్దిగా బెటర్ గా ఉండేది. దీంట్లో ఫ్రంట్ మనకి 90/90 17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. అండ్ సస్పెన్షన్ పైన మనకి రిఫ్లెక్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లో ఫెండర్ వచ్చేసి మనకి టోటల్ ఫైబర్ ఫెండర్ అయితే వస్తుంది. దానిపైన కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఉంది. ఒక ప్రీమియం టచ్ అండ్ ఫీల్ ఇవ్వడానికి ఫేక్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ లో మనకి 280mm డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అయితే లేదు. డ్యూయల్ పిస్టన్ క్యాలిపర్ అయితే ఉంది. ఏ బ్రాండ్ నుంచి తీసుకున్నారో మెన్షన్ అయితే చేయలేదు. ఈ అప్డేట్ లో అయినా డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ప్రొవైడ్ చేస్తుంటే బెటర్ సేఫ్టీ అనేది ఉండేది. సైడ్ లో కూడా ఎయిర్ వెంట్స్ అనేది ఇచ్చారు, ఎయిర్ డిఫ్లెక్షన్ కోసం. ఫ్రంట్ లో ఉన్న ఎయిర్ వెంట్స్ నుంచి ఎయిర్ వచ్చి ఇక్కడ నుంచి డిఫ్లెక్ట్ అయితే అయిపోతుంది. పల్సర్ 220F కి మనకి మెయిన్ అట్రాక్షన్ అనేది సెమీ ఫేరింగ్ డిజైన్ ఏదైతే ఉందో ఇది బాగా అనిపిస్తుంది. ఫ్రంట్ లో మనకి 220 అని చెప్పి స్టిక్కరింగ్ అయితే ఇచ్చారు. ఈ గ్రాఫిక్స్ అనేది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఇంజన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే 220cc ఇంజన్ అయితే ఉంది. దీంట్లో 2 వాల్వ్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ FI ఇంజన్ అయితే ఉంది. 20.4 PS పవర్ అండ్ 18.5 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. దీంట్లో కంపెనీ వాళ్ళు DTS అయినా రిమూవ్ చేశారనుకుంటా. ఇక్కడ స్టిక్కరింగ్ కూడా లేదు. ఇంజన్ కవల్ అనేది ప్రొవైడ్ చేశారు. DTS అనేది నాకు తెలిసి రిమూవ్ చేశారనుకుంటా. దీంట్లో ఆయిల్ కూల్డ్ సిస్టమ్ అని చెప్పాను కదా, ఆయిల్ కూలర్ అనేది ఫ్రంట్ లో ఇక్కడ అయితే ఇచ్చారు. ఎయిర్ కూల్డ్ ఇంజన్ తో కంపేర్ చేస్తే ఆయిల్ కూల్డ్ ఇంజన్ అనేది డిఫరెంట్ గా బాగుంటది. రైడర్ ఫుట్ పెక్స్ అనేది మనకి లిటిల్ రియర్ సెట్ లో అయితే ఉంది. ఫిట్ అండ్ ఫినిష్ లో మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. సేమ్ ఎగ్జాస్ట్ అయితే వస్తుంది. ఎగ్జాస్ట్ నోట్ పరంగా కూడా ఎటువంటి చేంజ్ అయితే లేదు. సైడ్ ప్యానల్ పైన మనకి ఫేక్ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే ఇచ్చారు. కార్బన్ ఫైబర్ టెక్స్చర్ వల్ల ఒక ప్రీమియం టచ్ అండ్ ఫీల్ అయితే డెఫినెట్ గా వస్తుంది. ఇంట్లో మనకి స్ప్లిట్ సీట్ సెటప్ అయితే ఉంది. ఫ్యామిలీ కోసం కూడా వాడుకోవచ్చు. రియర్ 220F అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి 5 స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ నైట్రాక్ షాక్ అబ్జర్వర్స్ అయితే ఇచ్చారు. అండ్ దీంట్లో రియర్ బ్రేకింగ్ గురించి మాట్లాడితే 230mm ఆఫ్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. సింగిల్ పిస్టన్ మనకి క్యాలిపర్ అయితే ఇచ్చారు. రియర్ లో ఏబిఎస్ అయితే లేదు, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంది. అండ్ రియర్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే 120/80 17 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఈ అప్డేట్ లో అయినా మినిమం మనకి 130 సెక్షన్ టైర్ అనేది ప్రొవైడ్ చేయాల్సింది. రియర్ మనకి సేమ్ అదే ఐకానిక్ పల్సర్ డిజైన్ అయితే ఉంది. పల్సర్ 220F అనేది ఈ యాంగిల్ నుంచి చూడడానికి చాలా స్పోర్టీగా, చాలా అగ్రెసివ్ గా అయితే కనిపిస్తుంది. పల్సర్ 220F నాకు ఎప్పుడు చూసినా గానీ 150 ట్విన్ డిస్క్ లాగా అయితే కనిపిస్తుంది. రియర్ ప్రొఫైల్ టోటల్ గా ఎల్ఈడి టెయిల్ లైట్ అయితే ఉంది, హాలిజన్ ఇండికేటర్స్ ఉన్నాయి. రియర్ డిజైన్ అనేది చూడడానికి సేమ్ అదే పల్సర్ 150 ట్విన్ డిస్క్ మోడల్ లాగా అయితే కనిపిస్తుంది. ఫీమేల్ కోసం శారీ గడ్ అయితే ఉంది. ఫీమేల్ ఫుట్టర్స్ అయితే ఇవ్వలేదు. ఫీమేల్ ఫుట్టర్స్ అనేది అరౌండ్ 250 నుంచి 300 రూపీస్ లో మీకు యాక్సరీస్ కింద వచ్చేస్తుంది. ప్రెసెంట్ మరి ప్రైస్ పెరిగింది అనుకుంటా. ఓపెన్ చైన్ సిస్టమ్ తో వస్తుంది. సెంటర్ స్టాండ్ ఉంది, సైడ్ స్టాండ్, ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ అయితే ఉంది. 5 స్పీడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉంది. ఓన్లీ టో షిఫ్టర్ ఉంది, ఈల్ షిఫ్టర్ అయితే లేదు. గేరింగ్ సిస్టమ్ గురించి మాట్లాడితే 1 డౌన్ అండ్ 4 అప్ అయితే ఉంటుంది. ఈ బైక్ లో మనకి గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165mm అయితే ఉంటుంది. అండ్ ఈ బైక్ యొక్క ఓవరాల్ వెయిట్ వచ్చేసి 160 kgs వెయిట్ అయితే ఉంటుంది. సీట్ హైట్ వచ్చేసి 795mm అయితే ఉంది. మినిమం హైట్ అనేది 5'5" ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. అండ్ ఈ బైక్ లో మనం సీటింగ్ చూసుకున్నట్టయితే స్ప్లిట్ సీట్ సెటప్ వస్తుంది. అయినా కానీ ఫ్యామిలీకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. స్పేస్ అయితే చాలా బాగుంటది. 220F లో మనకి ట్యాంక్ కెపాసిటీ అనేది 15 లీటర్స్ వస్తుంది. ట్యాంక్ ప్యాడ్ అనేది ఇచ్చారు, స్క్రాచెస్ అనేది పడకుండా. మైలేజ్ అయితే అరౌండ్ మీకు 35 నుంచి 40 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. E20 ఫ్లెక్స్ వీల్ కూడా సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రతి ఒక్క పల్సర్ సిరీస్ తో కంపేర్ చేసుకుంటే ఈ 220 యొక్క హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటది. దీంట్లో మనకి బ్యాక్ లిట్ లైట్ అనేది నాకు పర్సనల్ గా బాగా ఇష్టం. పాస్ స్విచ్చింగ్, హై బీమ్, లో బీమ్ అయితే ఉంది. మోడ్ బటన్ అనేది కొత్తగా యాడ్ అయితే చేశారు. ఇండికేటర్స్ ఉంది అండ్ హార్న్ స్విచ్ అయితే ఉంది. అండ్ రైట్ సైడ్ లో చూసుకున్నట్టయితే మనకి సేమ్ ఇంజన్ కిల్ స్విచ్ ఉంది. దాని కిందనే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. ఓల్డ్ మోడల్ తో కంపేర్ చేస్తే మనకి స్విచెస్ క్వాలిటీ అనేది చేంజ్ అయిపోయింది. మోడ్ బటన్ అనేది యాడ్ అయింది. అండ్ దీంట్లో మనకి USB టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారు. ఫుల్లీ డిజిటల్ స్పీడో కన్సోల్ అయితే ఇచ్చారు. ఒకసారి స్వైప్ అప్ అయితే చూడండి.
ఈ స్పీడోమీటర్ అనేది మనకి టోటల్‌గా రివర్స్ మోనోక్రోమ్ ఎల్‌సీడీ స్పీడోమీటర్ అయితే ఉంది. చాలా మంది ఫీడ్‌బ్యాక్ ఏందంటే ఎండలో వెళ్ళినప్పుడు అంత క్లియర్‌గా కనిపిస్తలేదు. సైడ్‌లో మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి. టాప్‌లో మనకి ఆర్‌పీఎం మీటర్ అయితే ఉంది. టైమ్ ఉంది, స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉంది, ఫ్యూయల్ మీటర్ ఉంది. అండ్ దీంట్లో లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ బార్ పైన ఉన్న మోడ్ బటన్‌ని ప్రెస్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఏం ఇన్ఫర్మేషన్ ఉందో ఒకసారి చూద్దాం దీంట్లో. ఏబీఎస్ అనేది ఆఫ్ ఉంటే ఏబీఎస్ ఎర్రర్ ఉంది. రీఫ్యూల్ అయితే చూపిస్తుంది. ఫ్యూల్ ఉంటే రీఫ్యూల్ చూపిస్తుంది. ఎగ్జిట్ చూపిస్తుంది. బ్లూటూత్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. దీంట్లో డిస్టెన్స్ టు సర్వీస్ కూడా చూపిస్తుంది. సెట్ క్లాక్ చేసుకోవచ్చు. ఎగ్జిట్ ఉంది. దీంట్లో మనం ఎగ్జిట్ దగ్గరకు వచ్చిన తర్వాత లాంగ్ ప్రెస్ అనేది చేస్తే వేరే సెట్టింగ్ లో వెళ్ళిపోతుంది. నేను ఎగ్జిట్ దగ్గరకు వచ్చి లాంగ్ ప్రెస్ చేశాను. కింద సెట్టింగ్స్ అనేది ఉంది కదా, దాంట్లోకి వచ్చేస్తుంది. దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఇన్స్టంట్ ఫ్యూల్ ఎకనామీ ఉంది. యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ అయితే ఉంది. యావరేజ్ ఫ్యూల్ ఎకనామీలో మనకి యావరేజ్ ఫ్యూల్ ఎకనామీ ఏ ఉంది అండ్ బి అయితే ఉంది. దీంట్లో మనకి ఏబిఎస్ మోడ్స్ లాంటివి అయితే ఏమీ లేదు. రైడ్ కనెక్ట్ యాప్ తో కనెక్ట్ చేసుకుంటే మిగతా ఫీచర్స్ అని కూడా వాడుకోవచ్చు. సో ఫైనల్లీ ఇదైతే 2024 పల్సర్ 220F ఒక డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. దీంట్లో మేజర్‌గా చేసిన చేంజెస్ వచ్చేసి గ్రాఫిక్స్‌లో అయింది, స్పీడోమీటర్ అండ్ మనకి యూఎస్‌బీ టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు. దీంట్లో మనకి టోటల్‌గా 3 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు చూసే రెడ్ కలర్ ఉంది, బ్లూ ఉంది అండ్ గ్రే కలర్ అయితే ఉంది. ఈ బైక్ మనం ఆన్ రోడ్ ప్రైస్ చూసుకున్నా గానీ అప్రాక్స్ మనకి 1,80,000 వరకు అయితే వెళ్తుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ కోసం మీ నియర్ బై డీలర్‌షిప్‌కి అయితే విజిట్ చేయొచ్చు. 2024లో పల్సర్ 220F తీసుకోవాలా అంటే మీరు ఒక పల్సర్ ఫ్యాన్ బాయ్ ఉంటే డెఫినెట్‌గా ఈ బైక్ అయితే కన్సిడర్ చేయొచ్చు. ఈ బైక్ అనేది మనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ అనేది ఉంది. సో నేనైతే వాళ్ళకే రికమెండ్ చేస్తాను. లేదంటే మనకి మార్కెట్ లో ఈ ప్రైస్ రేంజ్ లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి. ఫైనల్లీ ఇదైతే నా నుండి 220F ఒక డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.